తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ పై ఓ రోగి చేయి చేసుకున్నాడు. అందరూ చూస్తుండగానే దాడికి దిగాడు. తోటి డాక్టర్లు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆగలేదు. ఈ ఘటనను ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. దాడికి సంబంధించిన దృశ్యాలు వార్డులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా తనకు చికిత్స చేస్తున్న లేడీ డాక్టర్ పై దాడికి దిగాడు. వార్డులో అందరూ చూస్తుండగానే చేయి చేసుకున్నాడు. ఈ వ్యవహారం మొత్తం వార్డులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. లేడీ డాక్టర్ పై దాడి ఘటనను తోటి వైద్యులు తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలోని వైద్యులు ఆందోళనకు దిగారు. టీటీడీ ఈవో వచ్చి ఈ ఘటనపై సమాధానం చెప్పాలంటూ ఆసుపత్రి ముందు బైఠాయించారు. డాక్టర్ల ఆందోళన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. అతను కోలుకోగానే విచారిస్తామని చెప్పారు. ఈవో వచ్చి మాకు హామీ ఇవ్వాలని, అప్పటిదాకా ధర్నా ఆపడం కుదరదని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఈవో రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు జూనియర్ వైద్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రొటెస్ట్ చేస్తున్నాం. 11 రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆర్జికల్ మెడికల్ కాలేజ్ లో ఒక అమ్మాయి మీద రేప్ జరిగిందని మేము ఇక్కడ ప్రొటెస్ట్ కూర్చుంటే కాలేజ్ అంతా స్ట్రైక్. ఓన్లీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మాత్రమే వర్క్ చేస్తుంది. ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న ఇంటర్న్ మీద ఒక పేషెంట్ వచ్చి జుట్టు పట్టుకొని ఆ అమ్మాయిని ఒక తోసేసి కొట్టడానికి వచ్చాడు. కొట్టాడు కూడా. మాకు ఎటువంటి సేఫ్టీ ఉంది ఇక్కడ అని మేము అడుగుతున్నాం. ఇలానే డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ మీదో లేదో మీ మీడియా వాళ్ళ మీదో ఎవరైనా చేయి చేసుకుంటే ఇలానే ప్రవర్తిస్తారా? మీరైనా ఇలా ప్రవర్తిస్తారా? పోలీసులైనా ఇలా ప్రవర్తిస్తారా? కేవలం మేము డాక్టర్లు కాబట్టి మేము ఆ పేషెంట్ ఏం అనకూడదు. మాకంటూ ఏముండదు. మేము డ్యూటీలకు కరెక్ట్ గా రావాలి. మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తుంటే పై అఫీషియల్స్ రారు. పోలీసులు వచ్చి ఎందుకు అరుస్తున్నారో తెలిసి ఎందుకు అరవకూడదు. మేము మా సేఫ్టీ కోసం అని ప్రొటెస్ట్ చేస్తున్నాం. 11 రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆర్జికల్ మెడికల్ కాలేజ్ లో ఒక అమ్మాయి మీద రేప్ జరిగిందని మేము ఇక్కడ ప్రొటెస్ట్ కూర్చుంటే కాలేజ్ అంతా స్ట్రైక్. ఓన్లీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మాత్రమే వర్క్ చేస్తుంది. ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న ఇంటర్న్